పూంచ్ 2-3 కమెంట్స్ కూడా వచ్చినాయి. గిరీష్, నువ్వు ప్రతి విషయం మాట్లాడుతున్నావు కానీ పూంచ్లో జరిగిన విషయం మీద ఎందుకు మాట్లాడతలేవు? ఆ బార్డర్లో చాలామంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయినరు. ఒక ట్విన్స్ పిల్లలు ప్రాణాలు కోల్పోయినరు. 12 మంది ప్రాణాలు కోల్పోయినరు. రిపీటెడ్ పాకిస్తానీ షెల్లింగ్ జరుగుతున్నది. సీజ్ ఫైర్ వయలేషన్ జరుగుతున్నది. ప్రతి చేతులలో రక్తపు మరకలే ఉన్నాయి. దీని మీద నువ్వు పూంచ్ మీద ఎందుకు మాట్లాడతలేవు అని అంటే 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు. ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. ద చిట్టా నెంబర్ 2 ఈజ్ వెరీ క్రూషియల్ వే ఫార్వర్డ్. 3 ఇంపార్టెంట్ టాపిక్లలో దీని మీద మాట్లాడతాం. ఒకటి, అసలు పాకిస్తాన్ చేస్తున్న రిపీటెడ్ సీజ్ ఫైర్ వయలేషన్స్ ఆబ్జెక్టివ్ ఏంది, దీనిది టాక్టికల్ వే ఫార్వర్డ్ స్ట్రాటజీ ఏంది, భారత్ ఏం నేర్చుకుంది. సెకండ్, నేవీ ఒక కొత్త ఫ్రంట్ ఓపెన్ చేసింది అలా భారత్ తన ఏవైతే మన నావల్ బేస్ ఉందో ఆ నావల్ బేస్ ఒక కొత్త ఫ్రంట్ ఓపెన్ చేసింది. మేబీ పర్హాప్స్ విత్ అ స్ట్రాటజీ ఆఫ్ గోయింగ్ అగెయిన్స్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ డిస్ట్రాయింగ్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయ్ చేసేసిందా, చేయబోతుందా. కరాచీ పోర్టే ఉండని, గ్వాదర్ పోర్టే ఉండని, ఖాసిం పోర్టే ఉండని దీన్ని చీరి చింతపండు వేయటానికే నేవల్ ఫ్రంటల్ ఒక పొజిషన్ని ఓపెన్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు అల్టిమేట్ థింగ్ ఏందని అంటే ది లాస్ట్ రిసార్ట్, అంటే ఆఖరిగా భారత్ ఏం చేద్దామని అనుకుంటుంది, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ భారత్ అండ్ టు దట్ మ్యాటర్ ఏం చేద్దామని అనుకుంటుంది. అంటే ఆబ్వియస్గా భారత్ అయితే న్యూక్లియర్ ఆప్షన్ పోదు. మనం చిల్లరగా అల్లలక దళ్ళక ధమ్కియ్యం. బట్ ఆ మొగోడు ఉన్నంత వరకు, చెప్పనించుక ఛాతీ ఉన్నంత వరకు న్యూక్లియర్ బాంబ్ అవసరమే లేదు భారత్కి. ఆఫ్టర్ ఆల్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు పడదు. బట్ తాండవ్ ఇస్ భయంకర్ హోగా. ఎంత భయంకరంగా అవుతుంది అంటే ఫ్రెండ్స్ తాండవ్, ప్రపంచ దేశాలలో నేను చెప్తున్నా కదా, అబ్బా న్యూక్లియర్ బాంబ్ వేయకుండా కూడా ఇట్లా చేసేయవచ్చా అనన్న భయంకరమైన ఒక ప్రక్రియ భారత్ మొదలెట్టబోతుంది. నేను ఆ రోజు కూడా మీకు చెప్పిన ద 6 డైమెన్షనల్ వార్ మీరు కనెక్ట్ చేసి పెట్టుండ్రి. ఆ మొగోడు ఊకోడు. మీరు కట్టిన పైసకు గెలుకుతే బొట్టుకు లెక్క చెప్తాడని చెప్పిన. ఆ రోజు కూడా చెప్పిన తాండవ్ హోగా అని చెప్పిన. ఇది ఇక్కడి నుంచే కాదు, నేను కుల్భూషణ్ అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా, మన ఒమన్లోనో ఎక్కడనో అరెస్ట్ అయినప్పుడు కూడా నేను చెప్పిన, ఏం కాదు రిటర్న్ వస్తాడు. కుల్భూషణ్ ఆయన పేరు ఏదో ఉన్నది, ఐ స్టాండ్ కరెక్టెడ్. ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు, నిద్ర ఓడు అని చెప్పిన. పోడు నిద్ర. భారత్ పైన ఉన్న ఆ ప్రేమ అట్లాంటిది. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నా, భారతదేశంలో పుట్టిన, భారత తల్లిదండ్రులకు పుట్టిన ఒక భారతీయుడు భారత్ మాతాకి సౌగంధ్ అని చెప్పి మాట్లాడినోడు భారత్కి ఎంత సేవకుడైతాడు అని అనేది ఒకసారి ఆలోచించుర్రు ఇప్పటి నుంచి. సో the 3 important issues, whether why the Pakistan is doing the repeated ceasefire violations, what is objective of Pakistan, and what is the tactical way forward for Bharat, and what is the lessons learned, and what is the intentions of Pakistan, and what is the naval front position that is being opened by the Navy of India, whether destroying the Karachi port or to that matter the Gwadar or to that matter the Qasim port, and what is the ultimate strategy of Bharat, the way forward other than the nuclear option, which is proven to be more ghatak than the existing things. దీని మీద మనం చర్చ చేయాలంటే అసలు సీజ్ ఫైర్ వయలేషన్ పాకిస్తాన్ బరాబర్గా ప్రతిసారి ఎందుకు చేస్తుంది? మనం 2 దశాబ్దాల వారీగా డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ అర్థం చేసుకొని పోతే భారత్కి ఒక మెసేజ్ చేయనికే ప్రయత్నం చేయనికే చూస్తుంటుంది పాక్. ఎట్లా అంటే ఇది మన ఇంటెలిజెన్స్ సోర్స్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, భారత్ తన బార్డర్లలో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నా ఇల్లు సీజ్ ఫైర్ వయలేషన్స్ మొదలెడతారు. ఆర్ టు దట్ మ్యాటర్ భారత్లో ఒక కొత్త బ్రిగేడియర్ ఆ పొజిషన్స్కి వచ్చిన, జమ్మూ అండ్ కాశ్మీర్ మాది, తెరా బాప్ నే బతాయా క్యా తెరా కాశ్మీర్ తెరా అని. సో లెట్ మీ నాట్ గో ఇన్ టు ది ఎమోషన్స్. సో ఒక కొత్త బ్రిగేడియర్ వచ్చిన, ఆ బ్రిగేడియర్కి ఒక మెసేజ్ ఇయ్యనికే, చూడు మేము ఎంత గట్టిగా ఉన్నాం, మా పొజిషన్ ఎంత గట్టిగా ఉంది, జర నువ్వు అప్రమత్తంగా ఉండు, నీ పొజిషన్ డీలా పడతా చూడు, మేము అట్లా సీజ్ ఫైర్ వయలేషన్స్ చేస్తాం, కాశ్మీర్ హమారా జగలర్ వేనమే హే. ఇట్లాంటి మెసేజ్ చాలాసార్లు పాకిస్తాన్ భారత్కి ఇచ్చింది సీజ్ ఫైర్ వయలేషన్స్ చేసి. జమ్మూ అండ్ కాశ్మీర్ ముద్దాని ఎప్పుడు కూడా బతికి పెట్టనికే ఆర్ టు దట్ మ్యాటర్ దాన్ని జిందా పెట్టనికే వీళ్ళు సీజ్ ఫైర్ వయలేషన్స్ చేస్తూనే ఉంటారు.
ఈ అగ్రిమెంట్లు అన్నీ పేపర్ వాటికే, బట్ మేము చేస్తూనే ఉంటాము, కుక్కతో కొంకర అని అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. ప్లస్ ఇట్ ఈస్ ఎ మెసేజ్ టు భారత్. దశాబ్దాల వారుగా మనకి ఇదే ప్యాటర్న్ అర్థమైంది. లైన్ ఆఫ్ కంట్రోల్ని మేము ఎప్పుడు శాంతియుతంగా ఉంచాం. అమన్ కోన్ చారాయాచ్, పీస్ టాక్స్ అనేది ఎవడు మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. లైన్ ఆఫ్ కంట్రోల్ని మేము ఎప్పుడు నార్మలైజ్ ఉంచాం అని అనే తత్వం వీళ్ళది. ఎనీ పొలిటికల్ డెవలప్మెంట్ పాకిస్తాన్లో అయినా, ఆర్ టు దట్ మ్యాటర్ అక్కడ ఎలక్షన్స్ అయినా, అది కాశ్మీర్కి, జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్లో కాదు సారీ, ఎనీ పొలిటికల్ డెవలప్మెంట్ కాశ్మీర్లో అయినా, ఆర్ టు దట్ మ్యాటర్ ఎలక్షన్స్ జరిగినా, అది కాశ్మీర్ శాంతియుతంగా పోతుంది అని చెప్పి వాళ్ళకొక ఫనక్ తగిలిన సీజ్ ఫైర్ వయలేషన్లు మొదలెడతారు, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదో ఒక అన్రెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో పాకిస్తానీ సీజ్ ఫైర్ వయలేషన్స్ ఎందుకు చేస్తారో చెప్పిన. భారత్ ఏం నేర్చుకుంది గిరీష్ అననే మీ అప్రహెన్షన్కి, ఆర్ టు దట్ మ్యాటర్ మీ డౌట్కి, భారత్ ఈ ప్యాటర్న్ని మంచిగా అర్థం చేసుకుంది. 2014 తర్వాత ఇంకెస్పెషలీ చాలా గట్టిగా అర్థం చేసుకుంది. ఇది సీజ్ ఫైర్ వయలేషన్స్ చేయగానే మనం కూడా సీజ్ ఫైర్ వయలేషన్ చేసి నువ్వు టాక్స్కి వస్తావా, సరే కూసో, ఏంది ఎక్సెట్రా అని చెప్పనీకే ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏందనంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. పాకిస్తాన్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తుందో, భారత్లో ఉన్న కొంతమంది పాలిటీషియన్స్ ఉన్నారు, పాకిస్తాన్ ఫేవర్లో మాట్లాడతారు. कितने दिन ये चलेगा, कितने दिन ये चलते रहेगा, अरे आपस में मिलके बैठ के बात करने से मसला समझ जाएगा ना, सुधर जाएगा ना. आखिर कितने दिन अपन ये अशांति फैलाते हुए ठहरेंगे. हाँ, ఇది మన పాకిస్తాన్ని ప్రేమించే కొంతమంది పాలిటీషియన్స్ భారత్లోకి ఇట్లాంటివి ప్రెషర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవడు పాకిస్తాన్తో మాట్లాడాలా, ఎవడు పాకిస్తాన్తో డైలాగ్ చేసి సాల్వ్ చేసుకోవాలా అని అనేటోళ్ళని నేను మీ ఆలోచనకు వదిలిపెడుతున్నాయి. సో పూంచ్ల సీజ్ ఫైర్ వయలేషన్స్ ఏవైతే జరిగినాయో అందులో కూడా మెయిన్గా సివిలియన్స్ని టార్గెట్ చేసారు. మళ్ళీ ఇలా జిగర్లల్లా ప్లస్ వీళ్ళకు ఉన్నమాట చెప్పాలనంటే అసలు చటాక్ దమ్ము లేదు, డైరెక్ట్ ఆర్మీని మన టాకిల్ చేయనీకే. ఆర్మీ దూరం మాట, ఆర్మీ చాలా దూరం మాట. భారత్ అని కలగంటే ఇలాగ నా కొడుకులకు వెన్నులకని పడుతుంది ఇప్పుడు డైపర్లలో ఉచ్చ. సో వీళ్ళు టార్గెట్ చేసేది ఎప్పుడు సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. మేబీ పూంచ్లో జరిగిన సీజ్ ఫైర్ వయలేషన్ బెనిఫిట్ డౌట్ ఫస్ట్ ప్రిడిక్షన్ ఏముంటుంది అని అంటే ఫ్రస్ట్రేషన్, ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన ఫ్రస్ట్రేషన్, లేకపోతే కాశ్మీర్ ఘాటీలో ఉన్న అయితే ఎలక్షన్స్ జరిగినాయో పొలిటికల్ సైలెన్స్ అయిపోయిందో కంప్లీట్గా, ఇక ముద్దాలు ఏం లేవు ఎక్సెట్రా అని అనడం, లేకపోతే అసలు పాకిస్తాన్తో డైలాగే మాట్లాడతలేడు ఈ మోడీ, ఏదో ఒకటి చేద్దామా, ఇట్లాంటివి మన మిలిటరీ ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అర్థం చేసుకున్నాయి. అయితే సీజ్ ఫైర్ వయలేషన్ ఇక ఇప్పుడు ఆప్షన్ కాదు అని చెప్పి భారత్ ప్రపంచానికి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. ఈ డిస్ప్యూటెడ్ టెరిటరీ నువ్వు ఏదైతే కశ్మీర్ అని మాట్లాడుతున్నావు కదా, ఏ భారత్ కా అంగ్ హై, అంగ్ థా और అంగ్ రహేగా, అఖండ భారత్ అనని భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. హోంశాఖ మాత్యులు ఆర్టికల్ 370 అప్పుడు అమిత్ షా గారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పాకిస్తాన్ కా నై హాలాకి वो भारत का है और भारत का अंग है, रहेगा और रहेगा అని చెప్పి చెప్పిండు. जान देंगे हम और जान लेंगे भी हम అని చెప్పి అబ్సల్యూట్గా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిండు. వీళ్ళకు బగబగ మండదా ఇక. భారత్ తన ఆబ్జెక్టివ్ని క్లియర్ కట్గా చెప్పేసింది ఏంటంటే ఇక టాక్టికల్ డామినెన్స్ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం భారత్దే ఉంటుంది, ఇక పాకిస్తాన్ది నడవది అని చెప్పి 2014లా ఇక ఏమైందో మీకు తెలుసు. అక్కడి నుంచి ఈ టాక్టికల్ డామినెన్స్ అనేది మీకు పాకిస్తాన్ ఎక్కువ కనబడదు. నాట్ ఓన్లీ ఇన్ ది సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇన్ ది ఎంటైర్ పార్ట్ ఆఫ్ భారత్ ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో. ఎస్, కొన్ని దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా కొంచెం జర సైలెన్స్ మెయింటైన్ చేసింది, అజ్యూమింగ్ దట్ వీళ్ళు మారతారు అని. మారకపోతే ఇప్పుడు చూస్తున్నారు మీరు ఒక్కొక్కటి బద్దలు చింతపండు పెడుతున్నారు, జరాసందుని జీరుతున్నారు ఒక్కొక్కళ్ళని. సో ది అదర్ పార్ట్స్ సెన్సిటివ్ పార్ట్ నాట్ ఓన్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది భారత్లో కూడా ఈ టాక్టికల్ డామినెన్స్గా నడవదు. నాటకాలు ఆడతా ఎన్జిఓలను ముంగడ పెట్టుకొని నడుస్తానంటే నడవదు. 11,000 ఎన్జిఓల మీద క్రాక్ డౌన్ చేసింది ఇదే సర్కార్, ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఎస్కలేషన్ డామినెన్స్ కూడా ఏదైతే ఉంటుంది కదా యుద్ధంలో, ఈ ఎస్కలేషన్ డామినెన్స్లో కూడా నేనే ఉండాలా,
టాక్టికల్ డామినెన్స్ అయినా ఎస్కలేషన్ డామినెన్స్ అయినా భారతే ఉండాలా అని కలగనడం సంకల్పం తీసుకోవడం ఎంత గొప్పది. నువ్వు నా స్పేస్ని వైలేట్ చేస్తే నీ ఇల్లునే నాశనం చేస్తా అననే ఎస్కలేషన్ డామినెన్స్, టాక్టికల్ డామినెన్స్ ఇలా భారత్ని ప్రపంచ స్థాయిలో ఏ పొజిషన్లో పెట్టిందనేది నువ్వు ఒకసారి అర్థం చేసుకో. అంటే నువ్వు డామినెన్స్ చేద్దామననే ప్రక్రియ ఆలోచించినా నేను డబుల్ విధ్వంసం చేస్తాను ఈ ఏరియాలో అనేది ఇలా భారత్ చూపించింది. వెదర్ ఇట్ మేబీ కరాచీ ఆర్ టు దట్ మ్యాటర్ ఇలా మూడు ఎయిర్ బేస్లు ఏవైతే లేపు పడదొబ్బిందో, ఆర్ టు దట్ మ్యాటర్ అలా మిజైల్స్ని పేల్చి పడదొబ్బిందో, ఆర్ టు దట్ మ్యాటర్ అలా 50 డ్రోన్స్ అండ్ 8 మిజైల్స్ని పేల్చి పడేసిందో మన సుదర్శన చక్ర S-400. మీరు చూస్తున్నారు గర్మే గుస్కే ఎక్కడెక్కడి నుంచి అయితే మిజైల్ వస్తున్నాయి దాని సోర్సులను పేల్చేసారు ఎయిర్ బేస్లల్లో. అచ్చా బిడ్డ ఈడికెన్ మిసైల్ కొడుతున్నాను చల్ అని చెప్పి ఆ మిసైల్ వచ్చే సోర్సును కొట్టుడు షురూ చేసిరానంటే ధమాకా డబల్. నేను దిల్మాంగే మోరానన్నా ఆల్రెడీ ప్రక్రియ మొదలెట్టిండి అనుకుంటున్నాను ఆ దేశ ప్రధాని. ఆహా అని చెప్పి మనం అనాలి. ఇప్పుడు ఇవాళ నీ హరూప్ డ్రోన్లు ఎంత విధ్వంసం చేసినాయో చూడు పాకిస్తాన్లో. నువ్వు పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎట్లా కొట్టినవు చూడు లాహోర్లో. నీ అవాక్స్ ఏదైతుందో పాకిస్తాన్లో దాన్ని మొత్తం నాశనం పట్టించినాం. ఇన్ఫ్యాక్ట్ చీప్ చైనా మిజైల్స్ కూడా ఏం పనిచేస్తలేవు, అవి ఎక్స్ప్లోడ్ కూడా కాలే, డిఫ్యూజ్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇవాళ భారత్ పాకిస్తాన్కి ఒక మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఏంది తెలుసా, నువ్వు హమాస్ తరీకాలా చీప్ మిజైల్ స్ట్రిక్స్ మా మీద ప్రదర్శిస్తే నీ బద్దలు ఇంట్లో కూర్చొని ఎట్లా వలగొడతామని అనేదే ఇప్పుడు హరూప్ మిజైల్స్ హరూప్ డ్రోన్స్ పోతున్నాయి. ప్లస్ నీ S-400 నువ్వు ఏదైతే వేస్తున్నావు చూడు, నా ఎయిర్ డోమ్ సిస్టమ్ ఆర్ ఐరన్ డోమ్ సిస్టమ్ ఎంత గట్టిగా ఉందో భారత్ ఇవాళ చూపించింది. అండ్ టు దట్ మ్యాటర్ నువ్వు హమాస్ లెక్క చీప్ ట్రిక్స్ పెట్టి ఇజ్రాయెల్ మీద మిజైల్ వేసినట్టు నా భారత్ మీద కూడా ఇస్తానంటే నీ సోర్స్ ఆ మిజైల్ ఏడికైతే ప్రొజెక్ట్ అయిందో ఆ సోర్స్ని లేపడి దొబ్బుతాం. ఇది ఇవాళ భారత్ పాకిస్తాన్కి ఇచ్చిన మెసేజ్. నువ్వు ఇనిషియేట్ చేయి, నీ సోర్స్నే కొట్టుపడదొప్పుతాం అని చెప్పి ఇవాళ నీ భారత్ మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇవాళ ఎస్కలేషన్ ఆఫ్ డామినెన్స్ ఆఫ్ భారత్ కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్కి పరిమితం కాలే, ఆ కాడికి వస్తే పాకిస్తాన్కి పరిమితం కాలే. ఇవాళ నీ గ్రౌండ్ సర్వేలెన్స్ రేడార్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాకిస్తాన్ ఎట్లా జామ్ చేసి పడేస్తున్నామో పాకిస్తానీని సుపీరియారిటీ కాంప్లెక్స్లకు కాకుండా కంప్లీట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లకు తీసుకోబోతున్నాం చూడు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మెసేజ్ ఫర్ పాకిస్తాన్. చైనా ఆల్ టైమ్ వెదర్ ఫ్రెండ్ అని అంటారు కదా, ఏ సీజన్ అయినా మేము పాకిస్తాన్తో దోస్తానాలు ఉంటామని అంటారు. దానికి కూడా గట్టి మెసేజ్ ఇచ్చింది ఇలా భారత్. టాక్టికల్ వార్ చైనా పాకిస్తాన్తో నాడుతుందొచ్చు తర్వాత విషయం, బట్ ఇలా మెసేజ్ మాత్రం చాలా క్లియర్ కట్గా ఇచ్చింది. ఇది పాకిస్తాన్ అర్థం చేసుకుంది. ఇవాళ భారత్ ఒక కొత్త నావల్ ఫ్రంట్ ఓపెన్ చేసింది పాకిస్తాన్కి తన ఇన్ఫీరియారిటీ ఏందో చూపెట్టనికే. ఇప్పుడు ఈ నేవీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ కలిసినాయి అని అంటే ఆ ఘాతక్ ద బిగ్ బాస్ ఆర్ టు దట్ మ్యాటర్ ద బిగ్ డాడీ ఆఫ్ అరేబియన్ వాటర్స్ INS విక్రాంత్ నిన్ననే దాని మీద మనం చర్చించుకున్నాం. ఏ డోర్ ఓపెన్ చేస్తారు, ఏ దర్వాజా ఓపెన్ చేస్తారు. నాకు తెలిసి ఇక ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చింది. ఇక కామా పెట్టాడు నా దేశ ప్రధాని, ఇక ఫుల్ స్టాప్ పెడతాడు, చీరి చింతపండు పెడతాడు. బికాజ్ ఈజ్ అండర్స్టాండింగ్ ది గ్లోబల్ సినారియోస్ ఏ రకంగా పోతున్నారు అని దాని మీద ఇలా డిస్కస్ చేద్దాం. సో ఈ ఎస్కలేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ ఈ టాక్టికల్ డామినెన్స్కి వే ఫార్వర్డ్గా భారత్ ఏ రకంగా తీసుకుంటుంది అదర్ దెన్ ది న్యూక్లియర్ ఆప్షన్, మెయిన్లీ అట్ ది నావల్ లెవెల్లో పాకిస్తాన్ని బ్యాక్ ఫుట్లో పెట్టేసిందంటే నాకు తెలిసి ఇక పాకిస్తాన్కి మిగిలింది ఏం లేదు. పాకిస్తాన్ని నమ్ముకున్న చైనాకు కూడా మిగిలింది ఏం లేదు. హోప్ యూ అండర్స్టాండ్ ది క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రెండ్స్. సో అది ఏముంటుంది, ఎట్లుంటుంది డిసైడ్ చేద్దాం. కొన్ని డాట్స్ కనెక్ట్ చేయాలా, ఆ డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ చిట్టా మీద మళ్ళొకసారి దీని మీద ఓపెన్ చేద్దాం. వాట్ వుడ్ బి అవర్ స్టాండ్. ఫుల్ స్టాప్ పెడతాడు మీ దేశ ప్రధాని, భీకరమైన తాండవం ఉంటుంది. దాని తర్వాత ఫుల్ స్టాప్ అవుతుంది. పాకిస్తాన్ ఏమైపోయింది.